Hello all, good afternoon and welcome to Adda247 YouTube channel. And ఈ సెషన్లో EMRS Hostel Warden సంబంధించినటువంటి ఈ బుక్లో నెక్స్ట్ టాపిక్ డేటా సఫిషియన్సీ. సో మనం ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేసాము, ఆ తర్వాత మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ డిస్కస్ చేసాం ఈ బుక్లో ఉన్న క్వశ్చన్స్. అండ్ ఈరోజు డేటా సఫిషియన్సీకి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఎవరైతే ఈ EMRS ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో everybody join the session and live lo unna vallandaru kuda share chestha undandi. And presently we have World Cup fever, that is 17% off on all products. Adda247 lo unnatuvanti all mahapacks and live classes paina meeku 17% discount vastundi. Meer kanuka if you use my promo code Y212, this is my promo code, you can use it and get discount. Okay, now first డేటా సఫిషియన్సీ అంటే ఏంటి? మేబీ ఆల్రెడీ పెయిడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, పెయిడ్ క్లాస్లో అటెండ్ అయిన వాళ్ళకి ఆల్రెడీ డేటా సఫిషియన్సీ చెప్పాను కాబట్టి వాళ్ళకి దిల్ గెట్ సమ్ ఐడియా. ఓకే, అసలు డేటా సఫిషియన్సీ అంటే టాపిక్ ఏంటి, ఇందులో ఏ టాపిక్స్ ఉంటాయి అంటే కోడింగ్ డీకోడింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, పజిల్ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, బ్లడ్ రిలేషన్ క్వశ్చన్స్ ఉంటాయి, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్స్ ఉంటాయి, ర్యాంకింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, క్యాలెండర్ క్వశ్చన్స్ ఉంటాయి, క్లాక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ కాంబినేషన్గా అడిగేటువంటి టాపికే ఈ యొక్క డేటా సఫిషియన్సీ. ఓకే, సో ఇక్కడ డేటా సఫిషియన్సీకి సంబంధించిన ఫస్ట్ ఆప్షన్స్ ఇచ్చారు. సో ఈ ఆప్షన్స్ ఫస్ట్ డిస్కస్ చేసిన తర్వాత విల్ గో విత్ ద క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ దెర్ ఆర్ 4 ఆప్షన్స్ ఆర్ గివెన్. 4 ఆప్షన్స్ ఇచ్చారండి ఇక్కడ. ఏమేమి? If the data in statement 1 alone are sufficient to answer the question, while the data in statement 2 alone are not sufficient to answer the question. ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇస్తారు 1 and 2. ఈ రెండు స్టేట్మెంట్స్ని పైన ఒక క్వశ్చన్ అడుగుతారు. ఓకే, ఈ ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఫస్ట్ స్టేట్మెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే సరిపోతే దట్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్గా చూస్ చేసుకుంటాం. ఓకేనా, దట్ ఈజ్ స్టేట్మెంట్ 1 alone is sufficient, statement 2 is not sufficient. ఓకేనా, and second option, the data in statement 2 alone is sufficient to answer the question, while the data in statement 1 are alone not allowed. Okay, అంటే ఏంటి ఇక్కడ 1 to 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ స్టేట్మెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్తో మనకు ఆన్సర్ రాదు. సో సెకండ్ స్టేట్మెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్తో మాత్రమే మనం ఆన్సర్ చేయగలిగితే అప్పుడు సెకండ్ ఆప్షన్గా చూస్ చేసుకుంటాం. ఓకేనా, థర్డ్ ఆప్షన్ ఏంటి? If the both statements 1 and 2 together are necessary to answer the question. Together are necessary అంటే ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ ఉన్నాయి కదా. ఫస్ట్ స్టేట్మెంట్లో సపోజ్ డేటా నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. పైన ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ స్టేట్మెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సరిపోవట్లేదు, సెకండ్లో కూడా సరిపోవట్లేదు. బట్ ఇఫ్ యూ యూజ్ బోత్, ఇవి రెండు కలిపితే మనకు ఆన్సర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆప్షన్ 3గా తీసుకుంటాం. As per this, both together, alone together, so 1 and 2 together are necessary to answer the question. Okay na? Ika fourth option, if the data in both statements in 1 and 2 together are not sufficient to answer the question. అంటే ఇలా రెండు రాంగ్, ఇండివిజువల్గా రాంగ్ అయినాయి. సో రెండిట్లలో కూడా సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ లేదు, బట్ రెండు కలిపినా కూడా మనకు ఆన్సర్ రాకపోతే దెన్ ఇట్ విల్ బి ఫోర్త్ ఆప్షన్. ఓకే, now so ఇవి జనరల్గా ఉన్నటువంటి ఆప్షన్స్ అండి. now let's see the first question here. how is the Ritika related to Ritesh? Ritika రితేష్కి ఏమవుతుంది? గైస్ లైవ్లో ఉన్న వాళ్ళు ఇంకా షేర్ చేయాలి. Ritika who has 2 children, ఫస్ట్ స్టేట్మెంట్ చెక్ చేయండి. Ritika who has 2 children is daughter of Ritika who has 2 children is daughter of Radhika. Okay, Ritika who has 2 children, ఇద్దరు చిల్డ్రన్స్ ఉన్నారు. is అంటే Ritika is the daughter of Radhika. Ritika is the daughter of Radhika. Like this. Radhika has only one grandson. రాధికాకి ఒక్కరే గ్రాండ్ సన్ అంట, అంటే ఈ పర్సన్ ఫీమేల్ అవుతారు. నేమ్డ్ రితేష్, రితేష్ అవుతారు. అయితే హౌ ఈజ్ రితికా రిలేటెడ్ టు రితేష్? రితికా రిలేటెడ్ టు రితేష్ చెప్పొచ్చా? ఇప్పుడు రితికా హూ హ్యాస్ 2 children అన్నారు. రితికా
ఇద్దరు చిల్డ్రన్ ఉన్నారన్నారు. ఈజ్ ద డాటర్ ఆఫ్ రాధిక. రితిక ఈజ్ ద డాటర్ ఆఫ్ రాధిక. రాధిక వాళ్ళ డాటర్. రాధిక హ్యాజ్ ఓన్లీ వన్ గ్రాండ్ సన్. రాధికాకి ఒక్కరే గ్రాండ్ సన్. రాధికాకి ఒక్కరే గ్రాండ్ సన్ అంటే రితిక వాళ్ళ కొడుకని ఎలా తీసుకోవచ్చు? రాధిక వాళ్ళ డాటర్ రితిక కదా. రితిక వాళ్ళ ఇంకొక సిస్టర్ కానీ లేకపోతే బ్రదర్ కానీ వాళ్ళ సన్ కూడా రితేష్గా తీసుకోవచ్చు కదా. అప్పుడు రితేష్ ఈజ్ ద ఓన్లీ గ్రాండ్ సన్ ఆఫ్ రాధిక కూడా అవుతారు. రాధికాకి ఒక్కడే గ్రాండ్ సన్ అవుతారు. అలాంటప్పుడు రితికాకి రితేష్కి మధ్య మదర్ అండ్ సన్ ఉంటుంది, లేదా ఆంట్ ఆర్ నెఫ్యూ రిలేషన్ కూడా ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్లో మనం ఖచ్చితంగా చెప్పలేము. దట్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఓకే, ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. రాధికాకి ఒక్కడే గ్రాండ్ సన్ అన్నారు. రాధికాకి ఒక్కడే గ్రాండ్ సన్ అంటే రాధికాకి ఒక్కతే కూతురు రితిక ఉందా? మేబీ రితిక వాళ్ళ సిస్టర్ వాళ్ళ సన్ కూడా గ్రాండ్ సన్ అవుతారు కదా. అంటే అప్పుడు రెండు పాసిబిలిటీస్ ఉంటాయి. ఫస్ట్ స్టేట్మెంట్లో ఖచ్చితమైనటువంటి ఆన్సర్ చెప్పలేము. ఓకేనా. సెకండ్లో పరాస్ హూ హ్యాస్ ద బ్రదర్ ఆఫ్ రితిక. పరాస్ హూ హ్యాస్ ద బ్రదర్ ఆఫ్ రితిక. రితిక వాళ్ళ బ్రదర్ హ్యాజ్ ఓన్లీ వన్ చైల్డ్. ఇతనికి ఒక్కడే చైల్డ్ అంట. ఎవరు? నేమ్డ్ రిధి. సో ఇక్కడ హౌ ఇస్ ద రితిక రిలేటెడ్ టు రితేష్? ఇక్కడ రితేష్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే లేదు. అంటే ఇది కూడా సఫిషియంట్ కాదు. రెండు కూడా నాట్ సఫిషియంట్ ఇండివిజువల్లీ. ఓకే, ఇఫ్ ఫస్ట్ వన్ ఈజ్ నాట్ సఫిషియంట్, సెకండ్ వన్ ఈజ్ ఆల్సో నాట్ సఫిషియంట్, దెన్ మర్జ్ బోత్. ఈ రెండు కంబైన్ చేయండి. ఓకేనా. ఇప్పుడు కంబైన్ చేస్తే ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉంది, ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉంది, రైట్. పరాస్ హూ హ్యాస్ అ బ్రదర్ ఆఫ్ రితిక. రితికాకి పరాస్ అనేటువంటి బ్రదర్. ఇక్కడ కూడా రితికాకి పరాస్ అనేటువంటి బ్రదర్ ఉన్నారు. ఓకేనా. హ్యాజ్ ఓన్లీ వన్ చైల్డ్. ఒక్కరే చైల్డ్ ఉండాలి. పరాస్కి ఒక్కరే చైల్డ్ అంట. పరాస్కి ఒక్కడే చైల్డ్ ఎవడు? రిదేష్ అంట, రిధి. ఓకేనా. సో ఇక్కడ రితేష్ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ రిధిగా తీసుకుంటే, ఇక్కడ రాధికాకి సంబంధించి రితిక పరాస్ ఇద్దరు ఉన్నారు. బట్ ఇంకొక పర్సన్ కూడా ఉండొచ్చు కదా. అంటే ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. రాధికాకి ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారో మనకి క్లారిటీ లేదు కాబట్టి, సో ఒకవేళ వీళ్ళిద్దరు మాత్రమే ఉంటే అప్పుడు మనం ఆన్సర్గా చెప్పొచ్చు. కానీ రాధికాకి రితిక అండ్ పరాస్ వీళ్ళిద్దరు మాత్రమే చిల్డ్రన్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ లేదు కదా. అంటే ఇండివిజువల్లో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్, సెకండ్ వన్ ఈజ్ ఆల్సో రాంగ్. బై మర్జింగ్ బోత్, రెండు కలిపినా కూడా మనకి ఎలాంటి ఆన్సర్ రావడం లేదు కాబట్టి బోత్ ఆర్ టుగెదర్ నాట్ సఫిషియంట్. రెండు కలిపినా కూడా ఆన్సర్ రావడం లేదు. ఓకేనా. ఆప్షన్ 4. ఫైన్. నెక్స్ట్ వన్. ఎగ్జామ్ డేట్ ఇంకా రాలేదు. ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మేము చెప్తాం. ఓకేనా. హూ స్టేస్ ఎట్ 4th floor ఆఫ్ ది బిల్డింగ్ హ్యావింగ్ 5 floors, 1 to 5 గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ ఎంటీ. ఓకే. హూ స్టేస్ ఎట్ ద 4th floor? 4th floorలో ఎవరు ఉంటున్నారు? 5 floors, రైట్. సో అక్కడ పైన ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఈ స్టేట్మెంట్ సరిపోతుందా, ఈ స్టేట్మెంట్ సరిపోతుందా, లేకపోతే రెండు కావాలా, అది చెక్ చేయాలి మనం. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ వన్, మాధురి స్టేస్ ఆన్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్. ఇక్కడ ఏమన్నారు? గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ ఎంటీ. గ్రౌండ్ ఫ్లోర్ ఎంటీ, ఎవరు లేరంట, రైట్. సో ఇప్పుడు మాధురి స్టేస్ ఎట్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్ అంటే 5th కానీ 3rd కానీ మనం ఖచ్చితంగా చెప్పలేం. సో ఖచ్చితంగా చెప్పలేనప్పుడు ఎవరు ఉంటారో 4th floorలో మనకి ఎలా తెలుస్తుంది? దట్ ఈజ్ రాంగ్. అక్షయ్ స్టేస్ 3 floors ఎబోవ్ మాధురి. అక్షయ్ స్టేస్ 3 floors ఎబోవ్ మాధురి. ఇక్కడ కూడా మనకి లేదు కదా. నో. ఓకే. సో ఇప్పుడు రెండింటిని కంబైన్డ్ చేస్తే మాధురి స్టేస్ ఆన్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్, అక్షయ్ స్టేస్ 3 floors ఎబోవ్ మాధురి. ఇప్పుడు మాధురి ఇక్కడ తీసుకుంటే ఎబోవ్ వచ్చే ఛాన్స్ లేదు. ఓకే. ఇక్కడ మాధురి తీసుకుంటే
3 floors above మాధురి ఉన్నారు కదా. అచ్చా, ఇది క్వశ్చన్ అండి. ఓకే ఫైన్. గ్రౌండ్ ఫ్లోర్ ఎంటీ అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఎంటీగా ఉందా అని క్వశ్చన్. ఓకే, గ్రౌండ్ ఫ్లోర్ ఎంటీగా ఉందా అని మనకు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలిగాం అనుకోండి, అది సఫిషియంట్. అదే క్వశ్చన్ అక్కడ. సో ఇప్పుడు అక్షయ్ స్టేస్ 3 floors ఎబో మాధురి, మాధురి ఈజ్ అన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్. ఇక్కడ మాధురి తీసుకుంటే అక్షయ్ పైకి వచ్చే ఛాన్స్ లేదు. ఇప్పుడు 3rd floorలో కూడా మాధురి తీసుకుంటే పైన ఛాన్స్ లేదు, రైట్. సో ఇప్పుడు మాధురి ఈజ్ ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ మాధురి తీసుకుంటే అక్షయ్ స్టేస్ 3 floors ఎబో, 1 2 3 ఇక్కడ అక్షయ్ వస్తారు. ఓకేనా. ఈజ్ గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ ఎంటీ, ఎంటీనా? నో, ఎంటీ కాదు. వీ కెన్ ఆన్సర్ ఇట్. ఎంటీ కాదు అని మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయగలం. కాబట్టి ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తేనే మనకి ఈ ఫస్ట్ ఫ్లోర్ ఎంటీనా కాదా అనేటువంటి ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇవి 2 కావాలి. సో టుగెదర్, సో దట్ ఈజ్ ఆప్షన్ సి. ఓకేనా, మనకి ఆన్సర్తో పని లేదండి. ఓకే, 4th floorలో ఎవరు ఉన్నారో తెలుస్తుంది, గ్రౌండ్ ఫ్లోర్లో కూడా తెలుస్తుంది. ఓకే, సరే. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఎక్స్ అండ్ వై? ఎక్స్కి వైకి మధ్య డిస్టెన్స్ ఎంత? ఓకే, సో ఇప్పుడు పాయింట్ పి ఇస్ 10 meters వెస్ట్ ఆఫ్ సి. సి ఇక్కడ తీసుకుంటే పాయింట్ పి ఇస్ 10 meters వెస్ట్ సైడ్. పాయింట్ డి ఇస్ 5 meters నార్త్ ఆఫ్ ఎక్స్, తెలియదు. విచ్ ఇస్ 5 meters వెస్ట్ ఆఫ్ సి? విచ్ అంటే ఏంటి? ఎక్స్. ఎక్స్ ఇస్ 5 meters వెస్ట్ ఆఫ్ సి. సికి వెస్ట్ అంటే ఇక్కడ ఈ పాయింట్లో, అంటే ఎవరు? ఎక్స్. 5 meters అంటే ఇది 5 meters అంటే ఇది కూడా 5 meters అవుతుంది. టోటల్గా పి ఇస్ 10 meters వెస్ట్ ఆఫ్ సిగా, టోటల్ 10 meters. డి ఇస్ 5 meters నార్త్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇది ఎక్స్ కదా, డి ఇస్ 5 meters, 5 meters నార్త్ ఆఫ్ ఎక్స్. అయితే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై? అసలు ఫస్ట్ స్టేట్మెంట్లో వై అనే పాయింటే లేదు కదా. సో వై పాయింట్ లేనప్పుడు వై గురించి మనం చెప్పలేం. దట్ ఈజ్ రాంగ్. ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్, రైట్. నెక్స్ట్ ఆన్సర్, లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆన్సర్ చేయండి. నెక్స్ట్ సెకండ్ వన్, పాయింట్ డి ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ ఎక్స్ అండ్ వై. డి ఈజ్ ఈక్వి డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. ఎక్స్కి వైకి మధ్య సేమ్ డిస్టెన్స్ అంట. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఏమవుద్ది? 4, బోత్ రిక్వైర్డా. ఇప్పుడు ఇందులో ఎక్స్ గురించి తెలియదు. సో ఎక్స్ అండ్ వై అన్నారు, కానీ వాళ్ళిద్దరి మధ్యలో లెంత్ ఎంత ఉందో మనకు తెలియదు. ఎక్స్కి వైకి లెంత్ కావాలి, రైట్. సో ఇప్పుడు ఇది కూడా చెప్పలేం. సో ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్డ్ చేస్తే పాయింట్ డి ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ అండ్ వైకి మధ్యలో డి ఉండాలి అన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డి ఉంది కాబట్టి ఇటువైపు వై తీసుకుంటే అప్పుడు కూడా మనకి ఈ లెంత్ 5 కాబట్టి ఇక్కడ కూడా 5 వస్తుంది. సో కాబట్టి ఎక్స్కి వైకి డిస్టెన్స్ వస్తుంది కదా. ఓకే, అంటే బోత్ ఆర్ రిక్వైర్డ్ కాదు, దట్ ఈజ్ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు పాయింట్ డి ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ ఎక్స్ అండ్ వై అన్నారు, కానీ ఏ సైడ్లో ఉండాలని తెలియదు కదా. ఇప్పుడు డి అనేటువంటిది ఎక్స్కి డికి ఎంతైతే లెంత్ ఉంటుందో వైకి డికి కూడా అంతే లెంత్ ఉండాలి అన్నారు, కానీ అవి రెండు కూడా స్ట్రేట్లోనే ఉండాలని గ్యారంటీ లేదు కదా. వై ఇటువైపు కూడా ఉండొచ్చు కదా 5 మీటర్స్తో, ఇటువైపు కూడా ఉండొచ్చు కదా 5 మీటర్స్తో. మనకు ఖచ్చితంగా వై ప్లేస్ తెలియదు. ఓకే, సపోజ్ సెకండ్ స్టేట్మెంట్లో డి ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అన్నారనుకోండి. ఎక్స్ అండ్ వైకి మధ్యలో ఎగ్జాక్ట్గా మిడిల్లో డి ఉంది అంటే అప్పుడు మనకి ఇది ఖచ్చితంగా స్ట్రేట్గా వస్తుందని కన్ఫర్మ్ చేయవచ్చు. కానీ ఇక్కడ అది తెలియదు కదా ఏ రూట్లో ఉందో, రైట్. సో వీ కెన్ నాట్ ఫైండ్. సో బోత్ ఆర్ నాట్ సఫిషియంట్.
How is great written in that code language? Fourth question. Andaru kuda 4 annaru, very good. Great written in the code. So in a certain code, great are those days is written as this one, and those are were good. ఇక్కడ గ్రేట్ ఉంది, ఇక్కడ గ్రేట్ లేదు కదా. సో those ఉంది, days ఉంది. those కామన్ అండ్ days కామన్. ఓకే, కామన్గా ఏమున్నాయి? కేఐ కామన్, వివో లేదు, టీయూ లేదు, ఎంపీఐ కామన్. అంటే ఇక్కడ రిమైనింగ్ వర్డ్స్ ఏంటి? ఇక్కడ రిమైనింగ్ గుడ్ అండ్ ఆర్ కదా. సో ఇక్కడ రిమైనింగ్ కోడ్స్ ఏంటి? వివో అండ్ టీయూ. ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారంగా సో గ్రేట్కి కోడ్ వచ్చేసి వివో ఆర్ టీయూ వస్తుంది, బట్ ఖచ్చితంగా మనం చెప్పలేము, దట్ ఈజ్ రాంగ్. ఓకే, సెకండ్ స్టేట్మెంట్లో ఇన్ ఏ సర్టెన్ కోడ్ మెనీ డేస్ పాస్ట్ కోడ్ ఇచ్చారు, దోస్ గుడ్ ఇయర్స్. సో మనకి గ్రేట్ కావాలి, అసలు ఇందులో గ్రేట్కి కోడే లేదు కదా, లేదు, ఇక్కడ కూడా లేదు. సో ఇక్కడ కూడా అసలు గ్రేట్కి కోడే ఫైండ్ అవుట్ చేయలేం. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, ఈ రెండు కంబైన్డ్ చేస్తే ఆన్సర్ వస్తుందా? ఈ రెండు కంబైన్డ్ చేస్తే ఇప్పుడు గ్రేట్ ఆర్ అనేటువంటి వర్డ్ ఎక్కడైనా ఉందనుకోండి, దాన్ని బట్టి ఏదైనా కామన్ ఉందా లేదా చెక్ చేసుకుని ఆన్సర్ చేయొచ్చు. అసలు గ్రేట్ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఈవెన్ ఆర్ కూడా ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. అసలు గ్రేట్ ఆర్ ఇక్కడ లేనప్పుడు సో వాటి యొక్క కోడ్స్ మనం ఎలా చెప్పగలం? చెప్పలేము, రైట్. సో ఇక్కడ కూడా బోత్ ఆర్ నాట్ టుగెదర్ ఆర్ రిక్వైర్డ్, సో బోత్ ఆర్ రాంగ్. ఆప్షన్ డి. ఓకే, ఫైన్. ఫిఫ్త్ వన్ కొంచెం బ్లర్గా ఉంది ఇక్కడ. ఓకే, ఆన్ విచ్ డే ఈజ్ నిఖితాస్ బర్త్డే? నిఖితాస్ బర్త్డే ఏ రోజు? చూడండి, శృతి రిమెంబర్ దట్ నిఖితాస్ బర్త్డే ఫాల్స్ ఇన్ ద ఫిబ్రవరి. ఓకే, ప్రీతి రిమెంబర్ దట్ నిఖితాస్ బర్త్డే ఫాల్ ఆన్ ఎయిదర్ 29 or 30. చెప్పండి. ఇప్పుడు శృతి గుర్తుంచుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నిఖితా బర్త్డే కంపల్సరీగా ఫిబ్రవరిలో అంట. ఓకే, ప్రీతి గుర్తుంచుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎయిదర్ 29th కానీ 29వ తేదో లేకపోతే 30 డేటో 29 or 30 అని తను చెప్తుంది. సో అంటే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తే ఫిబ్రవరి 29 or 30. అసలు ఫిబ్రవరి 30 ఉంటుందా? ఉండదు కదా, రైట్. అంటే కంపల్సరీగా ఫిబ్రవరి 29 వీ కెన్ ఆన్సర్ ఇట్, రైట్. ఫస్ట్ స్టేట్మెంట్లో వీ కెన్ ఆన్సర్ దట్ నిఖితాస్ బర్త్డే ఫిబ్రవరి 29 అని. ఓకే, సెకండ్ వన్, క్రిస్ రిమెంబర్ దట్ నిఖితాస్ బర్త్డే అకర్స్ ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ అ మంత్. లాస్ట్ వీక్ ఆఫ్ అ మంత్ అంటే ఏ మంత్? క్లారిటీ లేదు, ఇది రాంగ్. సో ఓన్లీ వన్ alone is sufficient to answer the question, while statement 2 is not sufficient. So that is option 1, that is option A. Clear? టుగెదర్ అవసరం. ఇప్పుడు ఈ రెండింటిని ఇప్పుడు మీకు డేటా సఫిషియన్సీలో కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పాయింట్స్ ఉంటాయి కొన్ని. చూడండి, ఇప్పుడు ఏ బి ఉన్నాయా? ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అయింది, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అయింది అనుకుందాం. ఇప్పుడు ఇలాగే, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్తో ఫస్ట్ స్టేట్మెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్తో మనకు ఆన్సర్ వచ్చినప్పుడు ఇప్పుడు దీన్ని వాడాల్సిన అవసరం లేదు కదా. ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని మళ్ళీ ఇందులో మెర్జ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే మనకి పైన ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి సరిపోయేంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నప్పుడు వై వి నీడ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్? అది అవసరం లేదు కదా. సో దట్ ఈజ్ ఆప్షన్ ఏ సరిపోతుంది, దట్ ఈజ్ ఏ వి నీడ్ టు గో విత్ దట్. సో ఎప్పుడు రెండు మెర్జ్ చేయాలి అంటే ఫస్ట్ స్టేట్మెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి సరిపోనప్పుడు, అలాంగ్ విత్ దట్ సెకండ్లో కూడా సరిపోనప్పుడు, ఓకేనా, అప్పుడు ఈ రెండింటిని మెర్జ్ చేస్తే మనకు ఆన్సర్ రావచ్చు. అలా కంబైన్ చేయాలి. ఓకే, what is Sonal's position from the left end of the row? Okay, there are 4 students between Gauri and Sonali. Gauri ki Sonali ki madhyalo 4%. Bhavna is 6th to the right of Gauri. ఇప్పుడు ఇక్కడ చూడండి, గౌరీకి సోనాలికి మధ్యలో 4 మెంబర్స్ అంటే ఎటువైపు సోనాలి ఉంటారు, ఎటువైపు గౌరీ ఉంటారు? వీ డోంట్ నో ద టోటల్ పీపుల్, రైట్. సో ఇప్పుడు
భావన ఈ 6th టు ద రైట్ ఆఫ్ గౌరీ అంటే 4, 5 ఇక్కడ భావన వస్తారు, గౌరీకి 6th ప్లేస్. లేదా ఇప్పుడు సొనాలి ఇటువైపు తీసుకుని గౌరీ ఇటువైపు తీసుకుని 4 ప్లేసెస్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ భావన ఈజ్ ద 6th టు ద రైట్ ఆఫ్ గౌరీ అంటే గౌరీకి భావనకి మధ్యలో 5 మెంబర్స్ వస్తారు. ఇప్పుడు వాట్ ఈజ్ సొనాలిస్ పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ మనకి తెలియదు, నో, అసలు టోటల్ పీపుల్ ఎంతమంది ఉన్నారో తెలియదు కదా. సెకండ్లో గినీ 6th టు ద లెఫ్ట్ ఆఫ్ సొనాలి, గినీ 6th టు ద లెఫ్ట్ ఆఫ్ సొనాలి, సొనాలికి 6th లెఫ్ట్లో అంటే మధ్యలో 5 మెంబర్స్. అండ్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్, అండ్ అంటే ఎవరు గినీ, గినీ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇక్కడ ఒకరు ఉంటారు. ఇప్పుడు లెఫ్ట్ నుండి సొనాలి ప్లేస్ ఫైండ్ అవుట్ చేయవచ్చు కదా, రైట్. 1, 2, 2 + 5, 7, 8 అంటే సొనాలి ఈజ్ 8th పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. 8తో 10తో 100తో మనకు అవసరం లేదు, ఈ ఆన్సర్ అవసరం లేదు, వీ కెన్ ఆన్సర్, రైట్, మనం ఆన్సర్ చేయగలం. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో సొనాలి పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ నుండి ఆన్సర్ చేయగలము, కాబట్టి దట్ సెకండ్ వన్ ఈజ్ సఫిషియంట్. ఫస్ట్ వన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, ఫస్ట్ అవసరం లేదు ఇక. ఓకే, రైట్. నెక్స్ట్, హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ పీ అండ్ క్యూ, పీక్యూకి మధ్యలో ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు. పీ ఈజ్ 5th టు ద రైట్ ఆఫ్ ఆర్, ఆర్ ఇలా తీసుకుంటే పీ ఈజ్ 5th రైట్ అంటే మధ్యలో 4 ఉంటారు. అండ్ 6th టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్, అండ్ అంటే ఎవరు ఇక్కడ పీ, పీ ఈజ్ 6th టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్, ఎస్ నుండి 6th లెఫ్ట్ అంటే మధ్యలో 5 మెంబర్స్. ఓకే, క్యూ ఈజ్ 6th టు ద రైట్ ఆఫ్ ఆర్, క్యూ ఈజ్ 6th టు ద రైట్ ఆఫ్ ఆర్, ఆర్ ఇలా ఉంది కదా, 4, 5, 6th అంటే ఇక్కడ లైక్ ఆరే కదా, క్యూ 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 ఇలా, పీ పక్కనే క్యూ వస్తారు. పీ ఈజ్ 6th, క్యూ ఈజ్ 6th టు ద రైట్ ఆఫ్ ఆర్, ఇక్కడ మధ్యలో 4, 5, 6. ఓకేనా, ఇప్పుడు క్యూకి ఎస్కి మధ్యలో ఎంతమంది ఉంటారు, 4 ఉంటారు. ఓకే, డన్. హౌ మెనీ చిల్డ్రన్ సిట్టింగ్ ఇన్ బిట్వీన్ పీక్యూ, పీక్యూకి మధ్యలో ఎంతమంది చిల్డ్రన్ మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు కదా ఫస్ట్ స్టేట్మెంట్లో. సో P is 5th to the right of R and 6th to the left of S. S ki 6th left. Q is 6th to the right of R. Okay. 0 persons. Ever undatledu. We can answer. Sir, second one check cheddam. In a row of 25 students, P is 5th from the left hand. P is 5th from left hand. Q is 20th from right hand. Q is 20th from right hand. Total enta mandi 25 is there. Okay. But 25 students lo right నుండి 20 ఇక్కడ నుంచి 5 అంటే వీళ్ళిద్దరికి కూడా పక్క పక్కనే వస్తారు కదా, రైట్. P is a 5th. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ నుంచి ఇక్కడికి 5, రైట్ నుండి ఇక్కడ 20, సో టోటల్గా 25 సాటిస్ఫైడ్. అంటే ఇక్కడ కూడా మనకు ఆన్సర్ వస్తుంది 20th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. సో యాక్చువల్గా ఇప్పుడు రెండు కూడా సఫిషియంట్, ఫస్ట్ వన్ సఫిషియంటే, సెకండ్ వన్ సఫిషియంటే. ఈ రెండు సఫిషియంట్గా వచ్చినప్పుడు జనరల్గా ఎయిదర్ వన్ అలోన్ ఆర్ ఎయిదర్ టూ అలోన్ ఈజ్ సఫిషియంట్ ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, ఎయిదర్ ఆర్గా కన్సిడర్ చేస్తామండి ఇక్కడ. ఓకే, బట్ ఎయిదర్ ఆర్ ఆప్షన్ మనకి లేదు కాబట్టి బోత్గా ఆప్షన్ సిగానే కన్సిడర్ చేస్తాం. యాక్చువల్గా 5 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 5 ఆప్షన్స్లో మనకి 1 ఫాలోస్, 2 ఫాలోస్, ఎయిదర్ ఆర్, బోత్ ఫాలోస్, బోత్ నాట్ ఫాలోస్, ఇలా 5 ఆప్షన్స్ ఉంటాయి. బట్ అక్కడ ఎయిదర్ అనేటువంటిది లేదు కాబట్టి అకార్డింగ్ టు దట్ వీ కెన్ గో విత్ దట్. ఓకే, రెండు కూడా ఇండివిజువల్గా సఫిషియంట్ సపరేట్ అయితే ఎయిదర్ 1 అలోన్ ఆర్ 2 అలోన్ అనే ఆప్షన్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ వన్, 8th one. Among GHIJK, who has got the marks in the middle position? Middle position లో ఎవరు ఉంటారు?
Answer. G got 1 mark less than H. అంటే G is less than H అనే కదా. And has got great marks than K. G got great marks than K. G has got 1 mark less than H and had got great marks than K. Okay. So GHIJKలో మిడిల్లో ఎవరు రావాలి, మనకి అసలు మిడిల్లో ఎవరున్నారో తెలియదు, రైట్. I and J have got great marks than G. సెకండ్ స్టేట్మెంట్లో ఫస్ట్ స్టేట్మెంట్, ఇది సెకండ్ వన్. సెకండ్లో I and J హ్యావ్ గాట్ గ్రేట్ మార్క్స్ దెన్ G. G కంటే ఎక్కువ మార్కులు వచ్చింది. సో ఇక్కడ కూడా మనకి మిడిల్ ప్లేస్ అనేటువంటిది ఖచ్చితంగా తెలియదు, ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటిని మర్జ్ చేస్తే ఎలా వచ్చింది, H ఈజ్ గ్రేటర్ దెన్ G గ్రేటర్ దెన్ K. ఇక్కడ G కంటే ముందు ఇద్దరు ఉండాలి, I and J కదా. I and J. ఇప్పుడు I and J హ్యావ్ గాట్ గ్రేట్ మార్క్స్ దెన్ G. G కంటే ఎక్కువ మార్కులు అని చెప్పారు, ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటిని మెర్జ్ చేస్తే మధ్యలో ఎవరు వస్తున్నారు, H వస్తున్నారు. సో కాబట్టి H ఈజ్ గాట్ ద మిడిల్ నెంబర్ మార్క్స్. సో హూ హ్యావ్ గాట్ ద మార్క్స్ ఇన్ ద మిడిల్, మిడిల్లో H ఆన్సర్ వస్తుంది, అవునా. నో గాయస్, ఇక్కడ మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేయాలి. సో ఎందుకంటే ఇప్పుడు I and J G కంటే ఎక్కువ మార్కులు అని చెప్పారు, కానీ H కంటే ఎక్కువ మార్కులు అని చెప్పారా, చెప్పలేదు కదా. సో అప్పుడు చెప్పినప్పుడు H ముందు తీసుకొని తర్వాత I and J తీసుకొని తర్వాత G తర్వాత K కూడా తీసుకోవచ్చు కదా, పాసిబిలిటీ ఉంది కదా. I and J ఈజ్ గాట్ ద మోర్ మార్క్స్ దెన్ G. G కంటే ఎక్కువ మార్కులు అన్నారు, కానీ H తర్వాతనా Hకి ముందా, Hతో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అలాంటప్పుడు J అయినా మిడిల్లో ఉండొచ్చు, లేదా I అయినా మిడిల్లో ఉండొచ్చు, లేదా H అయినా మిడిల్లో ఉండొచ్చు. మనకి ఇట్ కెన్ నాట్ బి డిటర్మిన్, అసలు మనం ఏది చెప్పలేము, ఓకే. సో బోత్ ఆర్ టుగెదర్ నాట్ సఫిషియంట్. ఆప్షన్ డి, ఓకే. ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. హౌ ఈజ్ N రిలేటెడ్ టు Q? N Qకి ఏమవుతారు? C is the daughter of Q. C is the daughter of Q and also mother of D. C is the mother of D. Then how is N? అసలు N గురించి మనకి తెలియదు. This is wrong. B is the brother of C. B is the brother of C and N is the wife of D. N is the wife of D. ఇక్కడ మనకు అసలు Qకి సంబంధించిన ఇన్ఫర్మేషను లేదు. ఈ రెండు రాంగ్, ఓకే. రెండు సపరేట్గా రాంగ్ అయినాయి. మీకు ఇక్కడ బుక్లో ఆప్షన్స్ మార్చారండి, ఓకే. మీరు ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తే ఇఫ్ బోత్ ద స్టేట్మెంట్స్ 1 and 2 టుగెదర్ ఉంది, సెకండ్ ఆప్షన్ 2 అలోన్ ఉంది, థర్డ్ ఆప్షన్ ఎయిదర్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ నాట్ టుగెదర్ అని ఉంది, ఓకే. సో అక్కడ ఆప్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఫస్ట్ మనం డిస్కస్ చేసిన ఆప్షన్సే కాదు, ఓకేనా. ఇక్కడ రెండు రాంగ్ కదా. ఇప్పుడు రెండింటిని కలిపేయండి, కలిపేస్తే ఏమొస్తుంది, B ఈజ్ ద బ్రదర్ ఆఫ్ C ఉంది, ఓకే. రెండింటిని మెర్జ్ చేసినప్పుడు B ఈజ్ ద బ్రదర్ ఆఫ్ C ఉంది. తర్వాత N ఈజ్ ద వైఫ్ ఆఫ్ D ఉంది, N ఈజ్ ద వైఫ్ ఆఫ్ D, N ఈజ్ ద వైఫ్. ఇప్పుడు హౌ ఈజ్ N రిలేటెడ్ టు Q చెప్పొచ్చు కదా. హౌ ఈజ్ N రిలేటెడ్ టు Q? Q వాళ్ళ డాటర్ వాళ్ళ సన్కి వైఫ్. డాటర్ వాళ్ళ సన్ అంటే ఎవరు? గ్రాండ్ సన్. గ్రాండ్ సన్ వాళ్ళ వైఫ్ ఎవరు? గ్రాండ్ సన్ వాళ్ళ వైఫ్ని ఏమంటారండి? గ్రాండ్ డాటరా? కాదు. సన్ వాళ్ళ వైఫ్ ఏమో డాటర్ ఇన్లా, కోడలు. గ్రాండ్ సన్ వాళ్ళ వైఫ్ గ్రాండ్ డాటర్ ఇన్లా.
గ్రాండ్ డాటర్ ఇన్లా అంటారు. మనకు ఆన్సర్ వస్తుంది ఎప్పుడు ఇవి రెండు కంబైన్డ్ చేస్తే. సో టుగెదర్ రిక్వైర్డ్. ఓకే, క్లియర్? సరే, మీరు 3 or 4 జస్ట్ మనకు ఫస్ట్లో డిస్కస్ చేసిన దాని ప్రకారంగా ఆప్షన్ 3 అంటే ఏంటి? టుగెదర్, రైట్? బట్ ఎవరైతే బుక్ తీసుకున్నారో కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ అక్కడ 3, 4 అన్నానని. సో బుక్లో ఫస్ట్ ఆప్షన్ టుగెదర్ అని ఉంది. సో కాబట్టి యాజ్ పర్ దట్ వీ కెన్ గో విత్. ఓకే, టుగెదర్ ఈజ్ ద ఆన్సర్ హియర్. నెక్స్ట్ 10th వన్. మళ్ళీ 10th వాటికి క్వశ్చన్స్ ఆప్షన్స్ మారాయి. 11 నుండి మారినాయి. ఓకే, 10th సేమ్. హూ హ్యాస్ గాట్ హైయెస్ట్ మార్క్స్ అమాంగ్ ABCDE? ABCDEలో ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి చూస్తే D హ్యాస్ గాట్ ద గ్రేట్ మార్క్స్ దెన్ A. D గాట్ గ్రేట్ మార్క్స్ దెన్ A. అండ్ లెస్ దెన్ C. D హ్యాస్ లెస్ దెన్ C. C కంటే తక్కువ. ఆల్సో B హ్యాస్ గాట్ గ్రేట్ మార్క్స్ దెన్ A. B has got a great marks than A. Okay? And less than E. B is the less than E. ఇప్పుడు చూడండి, A కంటే గ్రేటర్ మార్క్స్ CDవి, A కంటే గ్రేటర్ మార్క్స్ E అండ్ Bవి. మరి టాప్లో ఎవరు ఉంటారు, ముందు ఎవరు ఉంటారు అంటే B ముందుకు E రావచ్చు, C రావచ్చు. అసలు వాళ్ళ ప్లేసెస్ మనకి ఎగ్జాక్ట్గా తెలియదు, రైట్? సో ఫస్ట్ వన్ ఈజ్ నాట్ సఫిషియంట్. తర్వాత స్టేట్మెంట్ 2లో he has got less marks than C. He has less marks than C and great marks than B. So he got greater marks than B and less marks than C and greater marks than B and D. So B and D, right? A has got the lowest marks. A has got the lowest marks అన్నారు. ఇప్పుడు టోటల్ ఎంతమంది? 5 మెంబర్స్, రైట్? ఈ 5 మెంబర్స్లో A ఈజ్ ద లోయెస్ట్. అంటే 1, 2, 3, 4 మెంబర్స్ ఉన్నారు, లాస్ట్లో A వస్తుంది. సో ఇది మనకి 5 మెంబర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇందులో హూ గాట్ ద హైయెస్ట్ మార్క్స్? సో హైయెస్ట్ మార్క్స్ ఎవరు అంటే మనం ఖచ్చితంగా C అని చెప్పొచ్చు కదా, ఎందుకంటే B ముందుకు రారు, E ముందుకు రాలేరు, D రాలేరు. ఖచ్చితంగా ఇదే సిరీస్ అంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి C. సో టుగెదర్, సో నో, ఓన్లీ సెకండ్ వన్, ఓన్లీ 2 సఫిషియంట్. టుగెదర్ అవసరం లేదు నరేష్, ఇప్పుడు దీన్ని అవసరం లేదు, దీన్ని వాడాల్సిన అవసరం లేదు కదా, దీంతో అవసరం లేదు మనకి. ఇది లేకుండానే మనకి ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్తోనే సరిపోతుంది. అంటే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్, దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇందులో ఉన్న డేటా సరిపోతుంది. సో టుగెదర్ అవసరం లేదు. నెక్స్ట్ వన్, ఇక్కడ నుండి ఆప్షన్స్ మారాయి మళ్ళీ. 11th వన్ నుండి ఎలా అంటే ఫస్ట్ ఆప్షన్ ఏమో ఫస్ట్ వన్ అలోన్ సఫిషియంట్, సెకండ్ ఆప్షన్ 2 అలోన్ ఆర్ సఫిషియంట్, థర్డ్ ఆప్షన్ either or, fourth option together not sufficient. Okay, how is duster is written in that code language? Duster అనేటువంటి దానికి కోడ్ ఏంటి? Buy 3 dusters get 1 free is quoted as some. సో ఇప్పుడు ఒక వర్డ్ నుంచి డైరెక్ట్గా డస్టర్ అని మనం కోడ్ ఫైండ్ అవుట్ చేయలేం. దానికి ఆల్టర్నేట్గా కంపేర్ చేయడానికి ఇంకొక కోడ్ కావాలి, రైట్? సెకండ్ వన్, పర్చేజ్ 1 షార్ప్నర్ గెట్ 3 ఫ్రీ ఈజ్ రిటర్న్ యాజ్ సమ్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనం ఖచ్చితంగా చెప్పలేం, రైట్? సో ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్డ్ చేస్తే కామన్గా ఏమున్నాయి? బై కామన్గా లేదు, 3 కామన్. ఓకే, గెట్ ఆల్సో కామన్, 1 ఆల్సో కామన్, ఫ్రీ ఆల్సో కామన్. ఇవన్నీ కామన్గానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇవి కామన్గా ఉంటే బై అండ్ డస్టర్ అనేటువంటి రెండు కామన్గా ఉన్నాయి. అంటే రెండింటికి కూడా డైరెక్ట్గా మనకు కొన్ని కోడ్స్ వస్తాయి. మరి అందులో ఏది కన్ఫామ్గా డస్టర్కి కోడ్ అని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు? చెప్పలేము కదా. సో రెండూ కూడా నాట్ సఫిషియంట్.
రెండు కూడా both are not sufficient to answer the question. ఓకే, తర్వాత L is in which direction of M? L is in which direction of M? C towards east of L. L ఇలా తీసుకుంటే C is towards east and towards northeast of M. And అంటే ఎవరు? C. C is northeast of M. అంటే M ఇలా వస్తుంది. ఓకే, in which direction is L is in which direction of M? ఇప్పుడు L ఖచ్చితంగా నార్త్లో ఉంటారా? ఖచ్చితంగా చెప్పలేమండి. ఎమ్కి నార్త్ ఈస్ట్లో సి అంటే ఎమ్ ఇక్కడ ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ కూడా తీసుకోవచ్చు కదా. ఎమ్కి నార్త్ ఈస్ట్ అన్నారు కానీ లెంత్ తెలియదు కదా, లేకపోతే ఎమ్ ఇక్కడ తీసుకోవచ్చు కదా. అంటే మనకి ఖచ్చితమైనటువంటి ఎమ్ ప్లేస్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. అంటే ఎల్కి సౌత్ ఈస్ట్ అవ్వచ్చు, సౌత్ అవ్వచ్చు, సౌత్ వెస్ట్ అవ్వచ్చు. ఖచ్చితంగా మనం డైరెక్షన్ చెప్పలేము. సో ఫస్ట్ వన్ నాట్ సఫిషియెంట్. సెకండ్ వన్, సి ఈస్ టువర్డ్స్ నార్త్ ఆఫ్ డి. C is towards north of D, D కి నార్త్లో. విచ్ ఈస్ టువర్డ్స్ సౌత్ ఈస్ట్ ఆఫ్ ఎల్. విచ్ అంటే ఎవరు? D. D సౌత్ ఈస్ట్ ఆఫ్ ఎల్. అసలు ఈ సెకండ్ దానిలో ఎంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. ఇది కూడా ఖచ్చితంగా చెప్పలేము. ఓకేనా? సరే, ఇప్పుడు రెండు కంబైండ్ చేసినప్పుడు సికి సౌత్లో D, ఇది ఇలా ఉండాలి. సో D ఇక్కడ తీసుకున్నా అంతే, ఇక్కడ తీసుకున్నా అంతే. అప్పుడు ఎమ్ నుండి సి ఎలా డైరెక్షన్ చెప్పగలం? రెండు కూడా చెప్పలేము. Okay, so both are not sufficient to answer the question. Okay, next one, 13th one answer. What is the answer? Here answer is 4. Okay, let's see. Amongst GHI, who got the highest number of runs in the series XYZ? XYZ series లో ఎవరికి ఎక్కువ స్కోర్ వచ్చింది? ఓకే, హైయెస్ట్ స్కోర్. Strike rate of G was less than H. G was less than H, but higher than I. Higher than I. Sorry. Okay. So, ఇప్పుడు who among those scored highest runs? ఇప్పుడు స్ట్రైక్ రేట్ను బేస్ చేసుకొని రన్స్ ఎక్కువగా డిసైడ్ చేయవచ్చా? నో, స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి రన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పలేం కదా, రైట్? నెక్స్ట్ వన్, నెంబర్ ఆఫ్ టోటల్ సెంచరీస్ అండ్ 50s మేడ్ బై హెచ్ వేర్ హయ్యర్ దాన్ జీ అండ్ ఐ. ఇప్పుడు సెంచరీస్ అండ్ 50s ఆఫ్ హెచ్ ఇస్ వేర్ హయ్యర్ దాన్ జీ అండ్ ఐ. జీ అండ్ ఐ కంటే ఎక్కువగా అంట. జీ అండ్ ఐ కంటే ఎక్కువగా అంటే 50స్ని 100స్ని బేస్ చేసుకొని హయ్యెస్ట్ స్కోర్ వచ్చారని చెప్పొచ్చా? ఇప్పుడు హెచ్ అనేటువంటి వ్యక్తి జీ అండ్ ఐ కంటే ఎక్కువగా 50s అండ్ సెంచరీస్ చేశాడు అంటే అతను ఎక్కువ స్కోర్ చేసినట్ట? అలా అని చెప్పలేము కదా, రైట్?
ఇప్పుడు ఇతను ఒక 50 చేశాడు, 100 చేశాడు అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఐ క్యాన్ బి ఈ 4లో 90 చేసి ఉండొచ్చు కదా. 200 3 400 పాసిబుల్ అంటే, లేదా ఇంకా సమ్ అనదర్ పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. ఖచ్చితంగా మనం వాటిని బేస్ చేసుకుని ఎక్కువ రన్స్ అనేటువంటి కన్సిడర్ చేయలేం. అంటే జస్ట్ నేను 4 ఎగ్జాంపుల్ అక్కడ 4 తీసుకున్నాను. మేబీ ఇన్నింగ్స్లో ఎన్నైనా ఉండొచ్చు కదా. మేబీ ఒక ఇన్నింగ్లో అతను హెచ్ అనేటువంటి పర్సన్ ఇంకా తక్కువ స్కోర్ చేసి ఉండొచ్చు. ఓకే, 14th one. PQRST and V are sitting in a circle facing towards the center of the circle. Who is sitting on the immediate right of Q? 6 members kada. 6 members all are facing towards center. Center ki face chesta unnaru. Aithe P is facing S. Only R is between P and Q. PQ ఇటు రావచ్చు, ఇటు రావచ్చు, 2 cases. V is between T and P. ఇప్పుడు నేను Q ఇలా తీసుకున్నాను అనుకోండి. ఓన్లీ R is between Q and P. ఓకే, V is between T and P. Tకి Pకి మధ్యలో V ఉండాలి. ఇదొక పాసిబిలిటీ. ఓకే, లేదా ఇటువైపు Q తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఈ ప్లేస్లో R వస్తుంది. అలాంటప్పుడు మనకి ఇక్కడ T తీసుకుంటే ఇటువైపు V వస్తుంది. సో TQVR రివర్స్లో కూడా ఉండొచ్చు. పాసిబిలిటీ ఈస్ దేర్, రైట్? అయితే హూ ఈజ్ సిట్టింగ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ క్యూకి ఇమ్మీడియట్ రైట్లో ఎవరు? దట్స్ వీ కాంట్ సే దట్. సో ఇది ఫస్ట్ వన్ సఫిషియంట్ అవ్వదు. ఓకే, సెకండ్ వన్. అందరూ కూడా సెంటర్కి ఫేస్ చేస్తున్నారు. అయితే V ఈజ్ ఆన్ ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ T. ఇప్పుడు T ఇలా తీసుకుంటే V ఈజ్ ఆన్ ద ఇమ్మీడియట్ లెఫ్ట్. ఓన్లీ S ఈజ్ బిట్వీన్ Q అండ్ T. ఓన్లీ S ఈజ్ బిట్వీన్ Q అండ్ T. Qకి Tకి మధ్యలో S మాత్రమే మధ్యలో ఉండాలి. ఓకే, R ఈజ్ నాట్ అడ్జసెంట్ టు V. V పక్కన R ఉండకూడదు, అంటే R ఇక్కడ వస్తుంది. సో రిమైనింగ్ V ఇక్కడ వస్తుంది. సారీ, V కాదు, ఇంకెవరు? P కదా. P ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు హూ ఈజ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ క్యూకి ఇమ్మీడియట్ రైట్లో ఆన్సర్ వస్తుంది. సో కాబట్టి సెకండ్ వన్ ఈజ్ అలోన్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. సెకండ్ వన్ సరిపోతుంది. ఎగ్జామ్ డేట్స్ ఇంకేమీ రాలేదండి, రాగానే మేము ఇన్ఫామ్ చేస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. Among AEIOU, which book is the costliest? ఏ బుక్ కాస్ట్లీయెస్ట్ అవుతుంది? ఆన్సర్, ప్రైస్ ఆఫ్ బుక్ E is the more than those A and U. Only E is more than A and E only. A and E కంటే మాత్రమే ఎక్కువ ఉన్నాయి. అంటే మిగతా వాళ్ళందరికంటే తక్కువ కదా. 1 2 3 4 5లో 3 అంటే ఇటువైపు 2 వస్తాయి. ఓకే, నౌ and the prices of book I and O are not equal. I and O are not equal అంటే ఇక్కడ I R O వస్తుంది, O R I వస్తుంది. సో విచ్ బుక్ ఈజ్ ద కాస్ట్లీయెస్ట్ మనం చెప్పలేం. నెంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ ద బుక్ AEIOU ఆర్ 800 700 6 5 400 రెస్పెక్టివ్లీ. అంటే ఇప్పుడు పేజ్ నెంబర్స్ కనుక ఇచ్చినట్లయితే అందులో ఏది కాస్ట్లీనో అది ఎలా కన్ఫర్మ్ చేస్తాం? ఓకే, సో దట్ ఈజ్ నాట్ సఫిషియంట్. రెండు కూడా నాట్ సఫిషియంట్. ఓకే,
we need more. Both not sufficient. Who among PQRS is sitting next to P if all the four are sitting at the straight line facing north? Okay, వాళ్ళు నలుగురు కూడా నార్త్ సైడ్ ఫేస్ చేస్తూ లైన్లో కూర్చుంటే who is sitting to the next of P? Okay, P does not sit next to S. Who does not sit next to on the extreme right hand? ఇందులో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎస్కి పక్కన ఉండకూడదు పి అన్నారు. ఓకే, అండ్ ఎస్ రైట్ హ్యాండ్లో ఉండకూడదు అన్నారు. మరి లెఫ్ట్ హ్యాండ్లో ఉండొచ్చా? పి లెఫ్ట్లో ఉండొచ్చా? అసలు ఏ ఇన్ఫర్మేషన్ కూడా మనం రిప్రజెంట్ చేయలేము అందులో. అది కూడా అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ నాట్ సఫిషియంట్. సెకండ్ వన్, నన్ సిట్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ పి. పీకి నన్ సిట్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. పీకి లెఫ్ట్ సైడ్లో ఎవరు ఉండకూడదు అంటే 4 మెంబర్స్లో ఇలాగే ఉండాలి. 4 మెంబర్స్ రైట్. ఆన్ ద అండ్ ఆన్ ద రైట్ ఆఫ్ క్యూ. క్యూకి రైట్ సైడ్లో కూడా ఎవరు ఉండకూడదు. వైల్ ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ ఆర్ అండ్ క్యూ. క్యూకి ఆర్కి మధ్యలో 1 పర్సన్, ఇక్కడ ఎస్ వస్తారు. అంటే పీకి నెక్స్ట్లో ఎవరు ఉంటారో మనకు ఆన్సర్ వస్తుంది కదా. అంటే సెకండ్ వన్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. సెకండ్ ఓన్లీ అంటే ఇందులో ఉన్నటువంటి ఇమ్మీడియట్ నెక్స్ట్ ఆఫ్ పీకి నెక్స్ట్లో వచ్చేటువంటి వాళ్ళు ఎవరో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇందులో ఉన్న డేటా సరిపోతుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్, what is the code for those if in a certain code language those lovely red roses is written as? Okay, done. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఈ విధంగా రిప్రజెంట్ చేసి ఉన్నట్లయితే those అనేటువంటి కోడ్కి ఆన్సర్ ఏంటి అని అంటున్నారు. ఓకే, నౌ NIJOKEP మీన్స్ స్టాప్డ్ అట్ రెడ్ లైట్. ఇప్పుడు చూడండి, రెడ్ కామన్. ఓకే, లవ్లీ తెలీదు, రోసెస్ తెలీదు, ఓకే. సో NIJOKE. సో ఇందులో మనకి ఆన్సర్ చెప్పలేం కదా. ఫస్ట్ వన్ ఈజ్ నాట్ సఫిషియంట్ రైట్. లవ్లీ లేదు, రోసెస్ లేదు రైట్. ఓకే, ఇందులో చూస్తే సెకండ్లో చూస్తే మనకి వీటికి కోడ్స్ కనుక తెలుసుంటే ఈ తోస్కి ఆన్సర్ వస్తుంది. రోసెస్ ఇక్కడ కామన్ అంటే సమ్ కోడ్ ఉంటుంది రైట్. లవ్లీకి కూడా ఇక్కడ కోడ్ ఉంటుంది. రోసెస్ ఆర్ వెరీ ప్రెటీ అండ్ లవ్లీ డే అవుట్ సైడ్. ఇక్కడ కూడా మనకి ఛాన్స్ లేదు కదా. సో ఇది కూడా నాట్ సఫిషియంట్. రెండు కూడా సపరేట్గా నాట్ సఫిషియంట్. రెండింటిని కంబైండ్ చేయండి. కంబైండ్ చేస్తే లవ్లీకి కోడ్ వచ్చింది, రెడ్కి కోడ్ వస్తుంది, సమ్ రోసెస్కి కోడ్ వస్తుంది. అంటే మిగతాది ఇక్కడ తోస్కి కోడ్ కంపల్సరీగా ఇందులో ఏదో ఒకటి ఆన్సర్ వస్తుంది. అదేంటో కూడా చూద్దాం. ఇప్పుడు NI కామన్ లేదు, JO లేదు, KE లేదు, PE రిపీటెడ్. ఓకేనా. తర్వాత మిగతా వాటిల్లో SO లేదు, ఇక్కడ SO లేదు, LA లేదు, TI ఇక్కడ TI కామన్. తర్వాత FO SO LA ఇక్కడ LA కామన్. అంటే రిమైనింగ్ SOకి మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో బోత్ ఆన్సర్. ఓన్లీ వన్ సఫిషియంట్ అవ్వదు. నో, బోత్ ఆర్ సఫిషియంట్ అవుతుంది. రెండు యాడ్ చేస్తేనే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఒకవేళ మీరు ఆప్షన్లో కనుక ఆన్సర్ ఏ ఉంటే ఒకసారి ఆప్షన్స్ చెక్ చేసుకోండి. ఆప్షన్ ఏ బోత్ అనే ఆప్షన్ ఉంది. ఓకేనా. ఆప్షన్స్ చేంజ్ చేశారు బుక్లో.
both sufficient. What is Sandeep's rank from the top in a class of 50? ఇక్కడ 50 ఉంది, 50 స్టూడెంట్స్, 50 స్టూడెంట్స్లో సందీప్ యొక్క ర్యాంక్ టాప్ నుండి ఎంత? అమన్ ఈజ్ 6 ర్యాంక్స్ బిలో సందీప్. ఇప్పుడు సందీప్ ఇలా ఉంటే అమన్ ఈజ్ 6 ర్యాంక్స్ బిలో, అంటే మధ్యలో 5 మెంబర్స్ ఉంటారు. అండ్ 29th ఫ్రమ్ ద బాటమ్, అమన్ ఈజ్ 29th ఫ్రమ్ బాటమ్. ఇప్పుడు టోటల్ ఎంతమంది? 50 మంది. 50 మందిలో బాటమ్ నుండి ఇక్కడికి 29 అంటే రిమైనింగ్ 21 పీపుల్ ఇటు అంటున్నారు. సో 29 ప్లస్ 30 35, ఇక్కడికే 35 మెంబర్స్ ఉన్నారు. అంటే రిమైనింగ్ 15 మెంబర్స్ ఇక్కడ ఉంటారు. అంటే మనకి సందీప్ పొజిషన్ టాప్ నుండి ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఆన్సర్ చేయగలమా లేదా. ఓకే, ఆన్సర్ అయితే సాటిస్ఫై అవుతుంది. సెకండ్ వన్, అలోక్ ఈజ్ 4 ర్యాంక్స్ ఎబో సందీప్. సపరేట్ మళ్ళీ సందీప్, అలోక్ ఈజ్ 4 ర్యాంక్స్, మధ్యలో ముగ్గురు ఉంటారు. ఓకే, అలోక్ ఈజ్ 4 ర్యాంక్స్ అబోవ్ సందీప్ అండ్ 35th ఫ్రమ్ ద బాటమ్. అలోక్ ఈజ్ 35th ఫ్రమ్ బాటమ్. అలోక్ 35th అయినప్పుడు రిమైనింగ్ 15 మెంబర్స్ ఇక్కడ ఉంటారు. అప్పుడు పై నుండి సందీప్ పొజిషన్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చుగా. 15 + 1 + 3 + 1. సో ఇది కూడా మనకు ఆన్సర్ వస్తుంది. రెండు కూడా సపరేట్ ఆన్సర్ వచ్చినప్పుడు ఎయిదర్ వన్ అలోన్ ఆర్ 2 alone are sufficient to answer the question. Okay, how many sisters does Anushka have? Anushkaki ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు? The only brother of Anushka's father has only one niece. ఇప్పుడు చూడండి, the only brother of Anushka's father, Anushka's father వాళ్ళ ఓన్లీ బ్రదర్, the only brother of Anushka's father, Anushka వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ has only one niece, ఒక్కరే నీస్ ఉండాలి. ఆ నీస్ ఇక్కడ అనుష్క, రైట్? అలా అయితే ఇప్పుడు ఓన్లీ 1 ఈస్ అన్నారు కాబట్టి అనుష్క అవ్వచ్చు. అనుష్క జెండర్ లేదు కదా. ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ అనుష్కాస్ ఫాదర్, అనుష్క ఫాదర్ వాళ్ళ ఓన్లీ బ్రదర్ హ్యాస్ 1 ఈస్. ఇక్కడ ఓన్లీ బ్రదర్ అన్నారు కాబట్టి ఇక్కడ ఓన్లీ బ్రదర్ అన్నారు. అనుష్క వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్కి అనుష్క వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఓన్లీ బ్రదర్కి ఒక్కరే నీస్ ఉండాలి. నీస్ ఇక్కడ అనుష్క అవ్వచ్చు. కానీ ఇక్కడ అనుష్క వాళ్ళ ఫాదర్కి ఇంకొక సిస్టర్ కూడా ఉండొచ్చు కదా. ఓన్లీ బ్రదర్ అంటే సిస్టర్స్ ఉండకూడదు అని కాదు. ఓకే, ఇక్కడ సిస్టర్ వాళ్ళ ఈ పర్సన్ వల్ల డాటర్ తీసుకున్నా కూడా ఈ పర్సన్కి సిస్టర్స్ డాటర్ నీసే అవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పాలి, రైట్? తర్వాత ద సన్ ఆఫ్ హస్బెండ్ ఆఫ్ అనుష్కాస్ మదర్, ద సన్ ఆఫ్ ద హస్బెండ్ ఆఫ్ అనుష్కాస్ మదర్. టూ సిబ్లింగ్స్. ఓకే, ఇక్కడ సిబ్లింగ్స్ ఉంటే మన సిస్టర్స్, అనుష్కకి ఎంతమంది సిస్టర్స్ ఇక్కడ చెప్పలేం కదా. అనుష్క వాళ్ళ మదర్ వాళ్ళ హస్బెండ్కి ద సన్, వీళ్ళు బ్రదర్ సిస్టర్స్ అవుతాం. ద సన్ ఆఫ్ ద హస్బెండ్ ఆఫ్ అనుష్కాస్ మదర్, అనుష్క మదర్ వాళ్ళ హస్బెండ్కి సన్ హ్యాస్ 2 సిబ్లింగ్స్. ఇతనికి 2 సిబ్లింగ్స్ అంట. 2 సిబ్లింగ్స్ అంటే అనుష్క అవ్వచ్చు, ఈ పర్సన్ మేల్ కానీ ఫీమేల్ కానీ అవ్వచ్చు. సో సిస్టర్స్ అని చెప్పలేము, దట్ ఈజ్ ఆల్సో రాంగ్. రెండు కూడా నాట్ సఫిషియంట్.
సెకండ్ స్టేట్మెంట్లో ద సన్ ఆఫ్ ది హస్బెండ్ ఆఫ్ అనుష్కస్ మదర్, అనుష్క వాళ్ళ మదర్ వల్ల హస్బెండ్ వల్ల సన్కి ఇద్దరు సిబ్లింగ్స్ అంట. అనుష్క వాళ్ళ మదర్ వాళ్ళ హస్బెండ్ అంటే అనుష్క వాళ్ళ ఫాదర్, అనుష్క వాళ్ళ ఫాదర్కి సన్ అంటే అనుష్క వాళ్ళ బ్రదర్, అనుష్క వాళ్ళ బ్రదర్కి ఇద్దరు సిబ్లింగ్స్ అంట. ఇద్దరు సిబ్లింగ్స్ అంటే అనుష్క ఒకరు, అనుష్కతో పాటు ఇంకొకరు ఉంటారు. ఆ ఇంకొకరు మేలా ఫీమేలా తెలియదు. Now here, on which month of the year was Sanjana born? Her mother correctly remembered that Sanjana was born after June before September. అంటే జూలై ఆగస్ట్ ఈ రెండింటిలో అవ్వచ్చు. ఫస్ట్ వన్ ఖచ్చితంగా తెలియదు. Her father correctly remembers that he was born after March before August. మార్చ్ తర్వాత ఆగస్ట్ కంటే ముందు, అంటే మార్చ్ తర్వాత అన్నారు కాబట్టి ఏప్రిల్, మే, జూన్, జూలై. ఓకే, బిఫోర్ ఆగస్ట్. ఈ 4లో ఇక్కడ కూడా చెప్పలేం. ఈ రెండు కంబైన్డ్ చేస్తే జూన్ తర్వాత అంటే జూలై కానీ ఆగస్ట్ కానీ. ఇప్పుడు ఈ రెండు కంబైన్డ్ చేస్తే ఏమొస్తుంది? ఏప్రిల్, మే, జూన్, జూలై. ఇక్కడ జూలై, ఆగస్ట్. జూలై కామన్, రైట్? సో జూలై దట్ సంజన వాజ్ బోర్న్. సో బోత్ రిక్వైర్డ్, రెండు అవసరమే. ఓకే, బోత్ సఫిషియంట్. ఓకే, సో ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసిన డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్. సో నెక్స్ట్ క్లాస్లో సిలోజిజం, స్టేట్మెంట్ కంక్లూజన్ ఉంటుంది. సో కాబట్టి మీ ఆల్మోస్ట్ మనకి నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ప్రతిరోజు కూడా జాయిన్ అవ్వండి. ఆల్మోస్ట్ ఐ విల్ కవర్ ఆల్ ద టాపిక్స్. ఓకేనా? అండ్ వీ హ్యావ్ ఈఎంఆర్ఎస్ హాస్టల్ వార్డెన్ సంబంధించి సెలెక్షన్ కిట్ ఉందండి. సో ఈ సెలెక్షన్ కిట్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే ఈరోజే జాయిన్ అవ్వండి. బికాజ్ రేపటి నుంచి ఈ యొక్క బ్యాచ్ స్టార్ట్ అవుతుంది Y212 కోడ్ యూజ్ చేసి. సో రేపు 10th అక్టోబర్ కాబట్టి రేపటి నుండి ఈ యొక్క బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇందులో మీకు 120 అవర్స్ లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఇందులోనే ఉంటుంది, ఈఎంఆర్ఎస్ బుక్ ఇందులోనే వస్తుంది, క్లాస్ పీడిఎఫ్స్ ఉంటాయి. సో కాబట్టి ఈ యొక్క 1 month ప్రిపరేషన్కి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో ఎవ్రీబడి జాయిన్, ప్రతి ఒక్కరూ కూడా జాయిన్ అవ్వండి. అలాగే మాకు బ్యాంక్ ఫౌండేషన్ బ్యాచ్ కూడా ఉంది. ఎవరైనా బ్యాంకింగ్కి ప్రిపేర్ అవుతే యూ కెన్ జాయిన్ ఇన్ దట్. ఓకే, అండ్ దాంతోపాటుగా ఈఎంఆర్ఎస్ బుక్ ఉంది. సో 345 రూపీస్కి వస్తుంది. అండ్ ఈఎంఆర్ఎస్ హాస్టల్ వార్డెన్కి సంబంధించినటువంటి సపరేట్ టెస్ట్ సిరీస్ ఆల్సో. అండ్ వాటితో పాటు మెగా ప్యాక్స్ ఉన్నాయి. సో తెలంగాణ మెగా ప్యాక్ అండ్ ఏపీ అండ్ టీఎస్ మెగా ప్యాక్. మీరు ఏ ప్యాక్లో జాయిన్ అయినా మీకు అన్ని క్లాసెస్ వస్తాయి. బ్యాంక్, ఎస్ఎస్సి, ఈఎంఆర్ఎస్, రైల్వేస్ అండ్ కమింగ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఇందులోనే కవర్ అవుతాయి. ఓకే, సో దాంతోపాటుగా జీడీ కూడా ఉంది, ఎస్ఎస్సి జీడీ. ఓకే, నోటిఫికేషన్ 84,000 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రాబోతుంది. సో కాబట్టి దానికంటే ముందుగానే మనం స్టార్ట్ చేయడం జరిగింది బ్యాచ్. సో ఇది అక్టోబర్ 26న స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మెగా ప్యాక్స్ తీసుకుంటే ఇవన్నీ వస్తాయండి. సో ఈ ప్రొడక్ట్స్ వస్తాయి, ఇవి వస్తాయి, అన్నీ కూడా మీరు సపరేట్గా పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. రెండు ఇండివిజువల్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేసే కంటే మెగా ప్యాక్ పర్చేస్ చేస్తే బెటర్. ఓకే, మీకు అదే ప్రైస్లో ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఈరోజు సెషన్. అండ్ ఎవ్రీబడి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ప్రతిరోజు 12 o'clockకి. ఓకే అనిత, థ్యాంక్ యూ గైస్, కీప్ ప్రాక్టీస్.